హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు కట్టుతీగతో మనము ఇంట్లోనే నగలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇప్పుడైతే మన దగ్గర పాల్స్ ఉన్నాయండి. నేను ప్రస్తుతానికి మీకు ఈ పాల్స్తో అయితే నేను మీకు కుట్టి చూపిస్తానండి. దీనికి మనకి కావాల్సింది ఇదండి. ఇది లేకపోయినా మనకి ఇలాంటి సూది ఉన్నా కానీ పర్వాలేదండి. లేకపోతే ఇందో రీఫిల్ అయినా పర్వాలేదండి. తర్వాత ఇది కట్టుతీగ అండి. ఇది నా దగ్గర ఇప్పుడు వైట్ అయితే ఉంది. ఇంతకుముందు గోల్డ్ కలర్ది కూడా ఉండిందండి, అది అయిపోయింది. దానికి ఒక్కటైతే నేను చిన్నగా చాలా సన్నదిగా ఉండిందండి, అది తయారు చేశాను. మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికి నేను తయారు చేసినవి ఉన్నాయను చూపిస్తానుండండి. ఇవైతే డ్రాప్ మోడల్లో బాల్స్ ఉన్నాయి కదా, అవి చేశానండి. ఇవి కట్టుతీగ అండి. ఇది గోల్డ్ కలరు ఉంటుంది, వైట్ ఉంటుందండి. తర్వాత ఇది మాత్రం మరి చాలా సన్నదిగా ఉండిందండి, కొంచెమే ఉండింది నా దగ్గర. దానికి చేసేసి కింద ఒక ఇది పాల్ బీట్ అయితే నేను వేసాను. ఇలాంటిది ఇక్కడ వేసాను. ఇక్కడ గోల్డ్ తీగ కూడా అయిపోయిందండి, అందుకే మళ్ళీ నేను వైట్ వేసాను. అది ఏమంతా లుక్ ఇవ్వట్లేదు, గోల్డ్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇది చూడండి, నల్ల పూసలండి. వైట్ వాటితో నల్ల పూసలు. తర్వాత అక్కడక్కడ ఒకటి గోల్డ్ పూస కూడా ఉందండి. ఇది ఇలా చేశానండి. ఇది హ్యాండ్స్కి అయితే బాగుంటుంది. తర్వాత ఇది పిల్లలకి చేతుల్లో వేస్తారు కదండి, అవి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న కింటిగా పార్టీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకు ఇవి మెడలో వేసుకోవచ్చు. ఇది కూడా చేతులకు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. దీనికైతే నేను కొక్కి కూడా పెట్టానండి, కొక్కి కూడా పెట్టాను దీనికి. అప్పుడైతే మీకు నేను అల్లి చూపిద్దామనేసి అనుకుంటున్నానండి, ఎలా చేస్తారు ఏమి అనేసి. ఇప్పుడైతే నేను కట్టుతీగ తీసుకున్నానండి. నా దగ్గర వైట్ పాల్స్ ఉన్నాయి కదా, వాటితో నేను మీకు చేసి చూపిస్తానండి. చూడండి.